Hey guys, and welcome back to Minecraft Solo Survival ఎపిసోడ్ నెంబర్ 3. సో మీకు సర్ప్రైజ్ ఉంది, చూపిస్తాను. ఆవిడ తమిళ చూసుంటారు, బట్ మళ్ళీ చూపిస్తాను అనమాట. సో దానికి ముందు ఇంట్రో చేసుకుందాం. లెట్స్ గో. సో ఇదన్నమాట సర్ప్రైజ్. మనకి ఇల్లు కట్టేస్తాం అండ్ దానికి సంబంధించిన టైంలో సపరేట్ ఇప్పుడు ఎంజాయ్ చేయండి. లెట్స్ గో. Za uwe fruik ni maya nifta banting nikunting nari Tumpaya katos ake akatos ekon talana weruta yasi Za uwe fruik ni maya nifta banting nikunting nari Tumpaya katos ake akatos ekon talana weruta yasi. సో గైస్ ఇదన్నమాట మన ఇల్లు అయితే. అండ్ ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది మీకు, ఇదిగోండి. సో కుక్కపిల్ల అయితే టేమ్ చేసుకున్నాం అనమాట. అండ్ నక్కపిల్ల ఇది, బట్ మనం కుక్కపిల్ల అనుకుందాం. సో కుక్కపిల్ల పేరు అయితే రాకీ అనమాట. సో రాకీ అనేది యాక్చువల్లీ నాకు రియల్ లైఫ్లో నాకుంతకు ముందు నా కుక్క అనమాట. తనైతే ఇప్పుడు నా దగ్గర లేదు, వేరే దగ్గర ఉంది. సో ఇట్స్ ఓకే. అండ్ గైస్ మన ఇల్లు అయితే యాక్చువల్ అంతేం బాగాలేదు. ఒక రకంగా చెప్పాలంటే రవన్ అని కాపీ కొట్టినట్టుంది, బట్ ఏం పర్లేదు, అన్ని ఇన్స్పిరేషనే కదా. సో బాగానే ఉంది అనిపిస్తుంది నాకైతే. అంటే కొంచెం నేను ఇదేంటిది యాక్స్లోటర్ ట్రై చేశాను అనమాట. మీరు చూస్తే ఇవి యాక్స్లోటల్ కళ్ళు, ఇవి యాక్స్లోటల్ నోరు, ఇది యాక్స్లోటల్ కళ్ళు, అండ్ పైన దానికి ఉంటాయి కదా ఇవి అనమాట. సో కొంచెం యాక్స్లోటల్ ట్రై చేశాను, రాలేదు షేప్ అయితే అంత బాగా. బట్ లోపల చూపిస్తాను మీకు. సో ఇదైతే మన బెడ్రూమ్ అనమాట, అంటే మొత్తం ఒకటే. అండ్ ఈ చెస్ట్లు గైస్, ఇక్కడ చెస్ట్లు అన్నింటిలో మనం అయితే చెత్త అంతా సామాన్ అంతా స్టోర్ చేసుకుంటాం అనమాట. అండ్ ఇదైతే నాకున్న క్రాఫ్టింగ్ టేబుల్, అండ్ ఇది నా పర్సనల్ చెస్ట్, ఇవి రెండు కూడా. అండ్ దీంట్లో అయితే నేను ఎండ్కి సంబంధించి పెడతాను అనమాట, ఎండ్ డ్రాగన్ ఫైట్ కోసం. అండ్ దీంట్లో ఏమో ఫ్యూల్ పెడతాను ఈ చెస్ట్లో, అండ్ ఈ ఫర్నెస్ కూడా అందుకే. అండ్ ఆల్సో నేను ఇంకొంచెం చేశాను, అదేంటంటే ఒక నిమిషం. నేనైతే ఈ మైనింగ్ కోసం ప్లేసెస్ క్రియేట్ చేశాను అనమాట. ఇంకా ఎక్కువ దూరం వెళ్ళలేదు, జస్ట్ కొంచెం వెళ్ళాను అనమాట, చెయ్యాలి. అండ్ నాకు అడైతే ఫుడ్ లేదు, ఫుడ్ నేనైతే. సో చూసారు కదా. సో నేనైతే స్ట్రిప్ మైనింగ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ గైస్ ఇంకొకటి, మామూలుగా అయితే 3rd ఎపిసోడ్ మనకు మైనింగ్ రావాలి, బట్ రాలేదు. ఎందుకంటే నాకు మైనింగ్ మామూలు లాగ్ అవ్వట్లేదు గైస్, కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. అండ్ నార్మల్గానే ల్యాగ్ అవుతుంది, బట్ మైనింగ్కి వెళ్ళాలంటే ఇంకా గిట్టకి ల్యాగ్ అవుతుంది. ఆ ల్యాగ్లో నేను ఒక 10 నిమిషాలు చచ్చిపోయి ఉంటాను గైస్. మీరు కానీ చూస్తే డే 33 ఇన్ని రోజులు నేనైతే ఫస్ట్ మొత్తం క్లియర్ చేశాను అనమాట. మొత్తం ఇదంతా క్లియర్ చేసి నా కాడ లిటరలీ నా కాడ ఉన్న డట్ మొత్తం అయిపోయింది. అదొక డట్ ఒక 8-9 స్టాక్స్ ఉంటుంది. ఆ 8-9 స్టాక్స్ డట్ మొత్తం అయిపోయింది గైస్ దీనికోసం. అండ్ బాగా అండ్ ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేద్దాం, కొత్త ఇల్లు కట్టుకుందాం దీన్ని పాడగొట్టే. అండ్ మీరు కానీ చూసినట్లయితే
ఈ మైనింగ్ ఏరియా నేను మైనింగ్ చేస్తాను. అండ్ గైస్ ఒక్కసారి చనిపోతే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే చనిపోతే కనీసం మనకు ఏమంటారు ఫుడ్ అనేది తగ్గద్దు గైస్. అప్పుడు ఫుడ్ కూడా ఓపిక కూడా లేదనమాట. సో ఒకసారి క్విక్గా చచ్చిపోయి వచ్చేస్తా. సో గైస్ ఇక్కడ నుంచి అయితే వాయిస్ అంత బాగాలేదనమాట. సో నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో నేనైతే ఇప్పుడు చనిపోయి వచ్చేసాను అనమాట. అండ్ ఇప్పుడైతే సామాన్ తీసుకొని మనమైతే ఒక షిప్ రెక్ ఉంది కదా, అక్కడ మనకు ఫస్ట్ ఎపిసోడ్ దొరికింది. సో దాని అయితే రైడ్ చేసేద్దాం. ఓకే, సో అన్నీ తీసుకుందాం ఫస్ట్ మనమైతే. అండ్ గైస్ ఆ గోల్డెన్ హెల్మెట్ అయితే నాకు అడిగి ఎలా వచ్చింది మీరు అడగండి. ఒక జాంబీ వేసుకొని చంపాను అండ్ నాకు వచ్చేసింది అంతే. సో యా మనమైతే అండ్ నేను కొంచెం మైనింగ్ చేశాను అనమాట. సో దాంతో నేను స్టోన్ కటర్ చేసుకున్నాను, ప్లస్ ఒక మిగిలిన రెండు ఐరన్ ఉంది. సో ఆ 2 ఐరన్తో నేనైతే 2 ల్యాంథర్న్స్ చేశాను అనమాట. సో ఫస్ట్ మనమైతే మన ఎక్స్పీ కలెక్ట్ చేసుకొని బోట్ వేసుకొని వెళ్ళిపోదాం షిప్ రెక్ కాడికి. ఓకే, సో బోట్ ఎక్కేద్దాం. యా నైస్. సో బోట్ ఎక్కేసాము అండ్ ఇప్పుడైతే మనం షిప్ రెక్ దగ్గరికి వెళ్ళిపోదాం గైస్ త్వరగా. సో షిప్ రెక్లో లూట్ ఏముంటుంది అంటారు అంటే నాకు తెలుసు ఇప్పుడు, అంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ నాకు తెలుసు. మీరేమనుకుంటున్నారు గెస్ చేయండి. ఆడేమంత ఉండదు కానీ బాగానే ఉంటుంది. ఒకటైతే దొరికింది. సో ఇప్పుడైతే మీరు చూస్తారు కదా. సో లోపలికి వెళ్దాం మనమైతే ఇప్పుడు. ఓకే, సో ఇదిగోండి చెస్ట్ దొరికింది మనకు. చెస్ట్లో అయితే మనకు ఒక క్లాక్, కొన్ని బుక్స్ అండ్ ఒక ట్రెజర్ మ్యాప్ అయితే దొరికింది. సో గైస్ ఈ ట్రెజర్ మ్యాప్ అయితే మనం వెతకదాం, ట్రెజర్ చేద్దాం. నేను చచ్చిపోతున్నా, పైకి వెళ్దాం ఫస్ట్ మనం అయితే. ఓకే ఓకే త్వరగా పారా రే రాకెట్, పారా ఒరే ఓరే. గైస్ అంటే అది జరుగుతుంటుంది అప్పుడప్పుడు, మనం అయితే చనిపోయాం అనమాట. సో ఇంకొకసారి మళ్ళీ వెళ్ళి కలెక్ట్ తీసుకొచ్చేద్దాం. సో క్విక్గా అడిగి వెళ్దాం, మళ్ళీ కలుస్తాం గైస్ మిమ్మల్ని అనమాట. ఎక్కడ తీసుకొని బెటర్ ఓకే ఓకే రే పైకి బారా రే రాకెట్ పైకి బారా. మళ్ళీ తీసుకున్నా మ్యాప్ ఇంపార్టెంట్ అమ్మ. అంతేనా మనకున్న సామాన్లు అంతే మళ్ళీ. ఓకే మనైతే ఇంకెళ్ళిపోదాం. మనకైతే ఒక క్లాక్ దొరికింది. రే వద్దురా రే మళ్ళీ జావద్దురా, చచ్చా ఉంటా. మా జనాలు వచ్చి కూర్చున్నాడు గైస్ ఎవడో కానీ పని చెప్తా ఆగండి గైస్. నేను ఎక్కడ మళ్ళీ అవుతుంది గైస్ ప్రతిసారి. ఏంది రే అక్కడ రే నీకు నా చేతులు ఊరు మొత్తం. స్టోన్ కట్ ఉంది కదా, మర్చిపోయాను నేను. మంచి పని చేసాడు కానీ నా ట్రెజర్ పోకుండా ఉంటుంది చాలు. ఇంకదో నాకు వస్తాయి కదా ఇవి, నైట్ కూడా అయిపోతుంది. అండ్ డాల్ఫిన్తో మనకి ఎక్కువ స్పీడ్ వస్తుంది కదా. యా చాలులే, ఇంకా మనం మర్చిపోయాం. ఒకసారి మొత్తం చుట్టూ తిరిగి వెళ్ళిపోదాం గైస్. సో షిప్ రెక్లో అయితే మనకు ఒక ట్రెజర్ దొరికింది, ట్రెజర్ మ్యాప్. ఆ ట్రెజర్ మ్యాప్ అయితే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో హంట్ చేద్దాం, ట్రెజర్ హంట్. సో మనం అయితే ఇంటికి వచ్చేసాం అనమాట. అయితే స్లీప్ వేసేద్దాం. ఇంకా నైట్ అవ్వలేదా? ఓకే స్లీప్ అయితే వేసేసాం మనం. ఆల్ రైట్. సో గైస్ చిన్న ఎపిసోడే బట్ యా ఇదనమాట మన ఎపిసోడ్ అయితే ఇవాళ. సో ఇవాళకి ఇంతే. మనకైతే ట్రెజర్ హంట్ దొరికింది. దీనైతే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ట్రెజర్ హంట్ చేద్దాం. ఎక్కువ రోజులు ఏం పట్టదు, రేపు ఎల్లుండి వచ్చేస్తుంది ఎపిసోడ్ అయితే. సో ఇప్పటికైతే సెలవు, బాయ్ బాయ్.